అపోస్తుడైన పేతురు దేశమంతా సంచరించి యేసుని ప్రకటించుచు లుద్దా అనే ప్రదేశముకు వచ్చాడు. అక్కడ 8 సంవత్సరాల నుండి మంచంపై పక్షవాయుతో బాధపడుతున్న మనుషుని చూసి పేతురు అతనితో, యేసుక్రీస్తు నేను స్వస్థపరచుచున్నాడు, నీ పరిపెత్తుకుని నడువు అని చెప్పినప్పుడు ఆ మనుషుడు వెంటనే లేచి నిలబడ్డాడు. దీన్ని చూసినటువంటి అనేక మంది ప్రజలు ప్రభువు వైపు తిరిగారు. దోర్కా అను పేరు గల మంచి క్రైస్తవురాలు యుప్పేలో మరణించింది. ఆమె స్నేహితులు ఆమె శవమును కట్టి మేడగదిలో పరుండబెట్టి ఆమె కొరకు ప్రలాపించారు. లుద్దా యుప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని ఆలస్యం చేయక తమ యొద్దకు రావాలని పేతురుకు కబురు పంపారు. పేతురు వచ్చినప్పుడు వారు అతన్ని మేడగదిలోనికి తీసుకుని పోయారు. విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములను అతనికి చూపించారు. పేతురు అందరినీ బయటకు పంపి మోకాళ్ళను ప్రార్థన చేసి శవం వైపు తిరిగి దోర్కా లెమ్ము అనగానే ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చున్నది. పేతురు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాళ్లను పిలిచి ఆమెను సజీవురాలిగా వారికి అప్పగించాడు. ఇది యుప్పే అంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. పేతురు యుప్పేలో సముద్రపు ధరనున్న సీమోను అను ఒక చర్మకారుని వద్ద అనేక దినములు నివసించాడు. ఒక దినంన అతడు మేడపైకి ఎక్కి ప్రార్థించుచుండగా 3 మనుషులు పేతురును వెతుక్కుంటూ వచ్చారు. ఆ 3 మనుషులు కొర్నేలు అను భక్తిపరుడైనటువంటి ఒక రోమాధికారి యొక్క సేవకులు. దర్శనంలో దేవుని దూత కొర్నేలుతో, యుప్పేకి మనుషులను పంపి పేతురును పిలిపించుము, అతడు సముద్రపు ధరనున్న సీమోను అను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడు, నీవు చేయవలసినది అతడు నీకు బోధిస్తాడు అని చెప్పాడు. మేడగదిలో ప్రార్థించుచుండగా పేతురు ఒక దర్శనం చూచాడు. ఆ దర్శనంలో 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైనటువంటి పాత్ర భూమి మీదకి దిగివచ్చుట చూశాడు. అందులో అనేకమైనటువంటి పక్షులు జంతువులు ఉన్నాయి. పేతురు దేవునితో అవి అపవిత్రమైనవని చెప్పాడు. అంటే అపవిత్రమైనటువంటి జంతువులను పక్షులను మతనిష్ట గలటువంటి యూదులు తినరు. అకస్మాత్తుగా ఆకాశం నుండి వాటిని చంపి తినమని ఒక శబ్దం వినిపించింది. వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా నేనెన్నడూ తినలేదని పేతురు చెప్పగా మళ్ళా 2వసారి ఆ శబ్దం వినపడి దేవుడు పవిత్రముగా చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని అతనికి వినపడింది. ఇలాగ 3 సార్లు జరిగింది. వెంటనే ఆ పాత్ర ఆకాశంకు ఎత్తబడింది. ఈ దర్శనం యొక్క భావమును పేతురు అర్థం తెలుసుకోలేకపోయాడు. అతడు దీని గురించి ఆలోచిస్తుండగా దేవుడు పేతురుతో, 3 మనుషులు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నారు, నీవు వారితో వెళ్ళు అని చెప్పాడు. తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని దూత చేత బోధించబడి కొర్నేలి మమ్ములను నీ యొద్దకు పంపాడని వారు పేతురుతో చెప్పారు. దేవుడు వారిని నడిపించాడని పేతురు తెలుసుకొని తన 6 స్నేహితులతో కలిసి కొర్నేలి ఇంటికి వెళ్ళాడు. బహుశా పేతురు అన్యుడైనటువంటి కొర్నేలి ఇంటిలో ప్రవేశిస్తుండగా దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడని, ప్రజలందరూ యేసుని లోకరక్షకుగా అంగీకరించాలని దేవుడు కోరుకుంటున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకుని ఉంటాడు. పేతురు లోపలికి రాగా కొర్నేలు అతని పాదముల మీద పడి నమస్కారం చేశాడు. పేతురు అతను లేవనెత్తి, నేను కూడా నరుడనే అని కొర్నేలుతో చెప్పాడు. ఇంటిలో అనేకులు కూడి ఉండుట చూసి పేతురు వారితో, అన్యజాతి వానితో సహవాసం చేయటనైనను అట్టి వాణ్ణి ముట్టుకున్నటైనను యూదునికి ధర్మం కాదని మీకు తెలుసు. కానీ ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడని వారితో చెప్పాడు. పేతురు అక్కడున్న యూదులకు కానీ అన్యజనులకు యేసు దేవుని కుమారుడని, ఆయన శిలువపై మరణించి 3వ దినంన తిరిగి లేచి లోకరక్షకుడైనని ప్రకటించాడు. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అందరి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. వారందరూ దేవుణ్ణి స్తుతించారు. పరిశుద్ధాత్మ అన్యజనుల మీద కుమ్మరింపబడడం చూసి పేతురుతో వచ్చినటువంటి స్నేహితులు ఆశ్చర్యపోయారు. పేతురు వారందరికీ కూడా బాప్తిస్మం